హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ మా డైలీ రొటీన్ 6:30కి స్టార్ట్ అవుతుంది. లేవగానే ఫస్ట్ మేము చేసే వర్క్ వచ్చి ఇంట్లో ఉండే డోర్స్, విండోస్, కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసేస్తాము. అప్పుడే వెంటిలేషన్ బాగా లోపలికొస్తది. ఫ్రెష్ ఎయిర్ ఉంటది. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్. సో, ఎయిర్ అంతా బాగా లోపలొచ్చేస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటది. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో టీవీలో సాంగ్స్ పెట్టేసి అది వింటూ వర్క్ చేసుకుంటాము. అది చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటది. ఎవరైనా అలా ట్రై చేయండి. అండ్ ఫ్రిడ్జ్‌లో ముందు రోజు పాలు, దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఏదున్నా తీసి బయట పెడతాను. ఫ్రిడ్జ్‌లో పెట్టింది వెంటనే కుక్ చేయొద్దు. మనకి చాలా టైం పడతది. సో, అట్‌లీస్ట్ ఓ 10, 20 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా బయట పెట్టేసి వర్క్ చేసుకోండి. ఫస్ట్ మేము లేవగానే హాట్ వాటర్ తాగుతాము. ఆ తర్వాతే టీ, కాఫీ. మోస్ట్‌లీ టీ, కాఫీనే అలవాటండి. చాలా కామెంట్స్ పెడుతున్నారు. పొద్దున్నే లేవగానే టీ, కాఫీ అంతా తాగొద్దు అని. మాకలవాటైపోయింది. నాకంటే నా హస్బెండ్‌కి బాగా అలవాటు. పొద్దున్నే లేవగానే టీ, కాఫీ తాగడం. అది తాగితేనే మా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు నేనే మారుస్తున్నా. పాలల్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్స్ చేసుకొని తాగుతున్నాం రీసెంట్‌గా. కొంచెం కొంచెంగా మా రొటీన్ చేంజ్ చేసుకుంటాము. ఇవాళ మాకు లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చి నాన్ వెజ్ చేయాలని అనుకున్నాము. నా హస్బెండ్ బయటికెళ్ళున్నారు మటన్ తీసుకురావడానికి. వచ్చే లోపల కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టేస్తున్నాను. నాన్ వెజ్ చేస్తున్నామంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కి 2 నాన్ వెజ్ ఉంటుంది. మోస్ట్‌లీ ఇడ్లీ, దోసలో చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ చాలా బావుంటుంది. మధ్యాహ్నంకి మోస్ట్‌లీ వైట్ రైస్ కానీ, బిర్యానీ గానీ ఏదైనా మార్నింగే కుక్ చేసేస్తాను. నాకు ఆఫ్టర్‌నూన్ లంచ్ బ్రేక్ ఉంటది. ప్రిపేర్ చేసి తినేంత టైం ఇద్దరికీ ఉండదు. బయటికెళ్ళి నా హస్బెండ్ గ్రాసరీస్ అండ్ మటన్ తీసుకొచ్చున్నారు. ఈరోజు మేమొచ్చి టీ తాగలేదు. సో, పాలల్లో డ్రై ఫ్రూట్స్ పౌడరే మిక్స్ చేసి తాగేస్తున్నాం ఇద్దరం. చాలా మంది కామెంట్స్‌లో అడుగుతున్నారు ఏం పౌడర్ మిక్స్ చేస్తున్నారు అని. అదొచ్చి అన్ని డ్రై ఫ్రూట్స్ ఘీలో ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. చాలా యమ్మీగా ఉంటది. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎవ్రీ సాటర్‌డే మ్యాండేటరీగా బెడ్ షీట్స్ అన్నీ చేంజ్ చేసేస్తాము. వెంటనే వాషింగ్ మిషన్‌కేసేసి నెక్స్ట్ వీక్‌కి రీయూజ్ చేసుకుంటాము. అది చాలా ప్లెజెంట్‌గా ఉంటది. ఎవ్రీ సాటర్‌డే బెడ్ షీట్స్ చేంజ్ చేసుకోవడం ఒక హెల్తీ హ్యాబిట్ అని నాకు అనిపిస్తది. చాలా బావుంటది. మీరు ట్రై చేయండి. అండ్ ఈ బెడ్ షీట్ వచ్చి చాలా వెయిట్ ఉంటదండి. ఇది అమ్మ తీసిచ్చారు. ఒక్కళ్ళొచ్చి దీన్ని మోయలేరు. చానా బరువుగా ఉంటది. ఇది మారవాలంటే ఇద్దరం కంపల్సరీగా ఉండాలి. కానీ ఎవ్రీ వర్క్‌లో నా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తారు. ఇద్దరం కలిసి వర్క్ చేసుకుంటేనే మాకు 9:30కి అంతా వర్క్ అయిపోయి బయలుదేరేయాలి ఇద్దరం. ఎవ్రీడే నా హస్బెండే వర్క్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ పికప్ నాకు నా హస్బెండ్‌కి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. రీసెంట్‌గా రోజ్ ప్లాంట్ ఒకటి తీసుకొచ్చాము. ఆల్రెడీ దానికి 2 పూలు పూసేసున్నాయి. అండ్ మార్నింగ్ లేవగానే బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ రెడీ చేసేసాను. బై సైడ్ నా హస్బెండ్ వచ్చి మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. గ్రేవీ అండ్ బిర్యానీ తనే చేసేసారు ఈ రోజుకి. చాలా యమ్మీగా ఉంటది. ట్రై చేయండి. అండ్ మీకు ఏ బ్రేక్‌ఫాస్ట్ కాంబినేషన్స్ ఇష్టమో కామెంట్ చేయండి. అంతా ఒకేసారి మ్యారినేట్ చేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసొచ్చేసారు. తనొక వర్క్, నేనొక వర్క్ షేర్ చేసుకుంటామండి. అప్పుడే వర్క్ ఫాస్ట్‌గా అయిపోతది. నేను ఇల్లంతా ఊడ్చేసే లోపల తను నా యూనిఫార్మ్ అండ్ తన డ్రెస్ ఐరన్ చేసేసుకుంటారు. మోస్ట్‌లీ ఐరన్ తనే చేస్తారు. ఇన్‌కేస్ తనకి కుదరలేదంటే నేను ఐరన్ చేసేస్తాను. ఇడ్లీస్ ఫస్ట్‌లో నాకు హార్డ్‌గా వచ్చేవి. ఇప్పుడొచ్చి సాఫ్ట్‌గానే వస్తున్నాయి. నేను ట్రై చేస్తున్న బ్యాటర్స్ యూట్యూబ్‌లో చూసి కొన్ని వీడియోస్‌లో బ్యాటర్ ట్రై చేస్తున్నాను. నేనెళ్ళి ఫ్రెష్ అయ్యేసొచ్చాను. చాలామంది అడుగుతున్నారు, మీరు స్క్రబ్ వేసుకొని వీడియోస్ చేస్తున్నారు అని. పొద్దున్న నుంచి నైట్ వరకు డ్యూటీలో నాకు అదే యూనిఫార్మ్ ఉంటదండి. మోస్ట్‌లీ నేను కలర్ డ్రెస్ వేసుకోకూడదు. యూనిఫార్మ్ ఇచ్చారు కదా! దాంట్లోనే నేను వర్క్ చేసుకోవాలి. సర్జరీస్ అప్పుడు మేము ఆ స్క్రబ్ సూట్ ఏసుకోము. మాకు సర్జరీ యూనిఫార్మ్ ఉంటది. దాంట్లోనే మేము యూనిఫార్మ్ మార్చుకొని అప్పుడు సర్జరీస్‌లోకి నేనెళ్తాను. లేదంటే అక్కడ అలో చేయరు. పొద్దున్నే వేడిగా ఇడ్లీ అండ్ మటన్ గ్రేవీ చాలా యమ్మీగా ఉండింది. మటన్ గ్రేవీ వచ్చి తమిళనాడు స్టైల్. అది కావాలంటే కామెంట్ చేయండి. తను ఈసారి చేసినప్పుడు ఫుల్ వీడియో నేను అప్‌లోడ్ చేపిస్తాను. అండ్ తినేసి ఇద్దరం ఫ్రెష్ అయ్యేసి బయలుదేరేసాం వర్క్‌కి.
మోస్ట్లీ మేము ఉండేది థర్డ్ ఫ్లోర్, అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. సో మాకు లిఫ్ట్ అరేంజ్ చేస్తున్నారు హౌస్ ఓనర్స్. అది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. లేదంటే స్టెప్స్ ఎక్కి దిగే లోపలే చాలా టైర్డ్ అయిపోతున్నాము. ఇలాగా వర్క్‌కి స్టార్ట్ అయిపోయి, ఎప్పుడు హస్బెండే వచ్చి వర్క్ దగ్గర నన్ను డ్రాప్ చేసి ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటారు. లంచ్ బ్రేక్ వచ్చి ఆఫ్టర్ మ్యారేజ్ లంచ్ బ్రేక్ తీసుకుంటున్నాను. ముందైతే ఇక్కడే వర్క్ చేస్తుండేదాన్ని. నాకు మ్యారేజ్ అయ్యి 1 ఇయరే అవుతుంది. ముందు లంచ్ తీసుకెళ్ళి అక్కడే క్లినిక్‌లోనే తినేసేదాన్ని. ఇప్పుడు హస్బెండ్, నేను ఇంటికొచ్చి లంచ్ బ్రేక్‌లో తినేసి వెళ్తున్నాం. ఈరోజు చెప్పాను కదా! మటన్ బిర్యానీ ప్రిపేర్ చేశాము. వేడవుతుందని బటర్ మిల్క్ కూడా ప్రిపేర్ చేశాను. చాలా బావుంది యమ్మీగా. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తర్వాత మేమేం వర్క్స్ చేస్తున్నామని చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. నేనొచ్చి వెటర్నరీ డాక్టర్‌గా వేలూరులో ఒక పెట్ క్లినిక్‌లో 6 ఇయర్స్‌గా వర్క్ చేస్తున్నాను. నా హస్బెండ్ వర్క్ వచ్చి రిలేటెడ్ టు బిజినెస్ అండి. లంచ్ చేసేసాక ఐస్ క్రీమ్ ₹5 ఐస్ క్రీమ్ అంట చిన్న కేక్స్‌గా ఉండింది. చాలా బావుండింది. తినేసి వెళ్ళాము. అండ్ ఈవినింగ్ వచ్చి నాకు 8కి వర్క్ కంప్లీట్ అవుతది. హస్బెండ్ వచ్చి క్లినిక్ దగ్గర వర్క్ కంప్లీట్ అవ్వగానే పికప్ చేసుకొని ఇంటికి